హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కృత్విక్ది ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఆ రోజు మార్నింగ్ ఇంకా లేవగానే ఇంకా వానితోనైతే టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. ఇంకా వాడు చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళాల్సిన టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ టైము మా పిల్లలు ఇంకా వాడితోనైతే ఆడుతూ ఉన్నారనమాట. వాడు అప్పుడే పడుకొని నిద్ర నుంచి లేచారు. ఇంకా మా పిల్లలు ఇంకా వానితో ఆడుతున్నారు. సో ఇంకా ఆ రోజు కొంచెం నేను బిజీ ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే నేను షూట్ చేయలేను అనమాట. కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను. అవే నేను ఇప్పుడు వ్లాగ్లా క్రియేట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈవినింగ్ మేము 7:30కి అలా స్టార్ట్ అయ్యామనుకుంటా. కొంచెం లేటే అయిపోయింది. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అవుతుంది కదా. సో అలా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్కైతే ఎంట్రీ అయిపోయాము. సో ఇక్కడ నుంచి బర్త్డే స్టార్ట్. మనోజ్ పక్కన సో మా కృత్విక్ని కార్లో కూర్చుండబెట్టి కొన్ని పిక్స్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారనమాట. ఇంకా మా ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ బర్త్డే స్టేజ్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. సో స్టేజ్ సరౌండింగ్ మొత్తం యానిమల్స్తోనైతే డెకరేట్ చేశారు. ఆ యానిమల్స్ ఉండడం వల్ల పిల్లలందరూ యానిమల్స్ దగ్గరికి వచ్చేసి మంచిగా ఆడుకున్నారు. ఇంకా మేము రావడం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయ్యేసరికంటే ఇంకా మ్యాజిక్ షో కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఎవరికి ఎక్కడ బోర్ కొట్టకుండా అందరూ చాలా చక్కగా మ్యాజిక్ షో చూస్తూ ఉన్నారనమాట మేము వచ్చేసరికి. స్టేజ్ పైకి రాగానే ఇంకా మా వాళ్ళతో కూడా మ్యాజిక్ షో అయితే స్టార్ట్ చేయించారనమాట. చాలా బాగుంది. ఇంకా మేము డైరెక్ట్గా చూసాం కదా, చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట.
ఈ బర్త్డే ఈవెంట్కి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ మ్యాజిక్ షో చేస్తున్నంతసేపు పిల్లలందరూ స్టేజ్ పైనే ఉండి మ్యాజిక్ షోను చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఎంజాయ్ చేశారు. సో ఎదురు చూస్తున్న కేక్ కటింగ్ టైం అయితే దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ప్రజెంట్గా 2 కేక్స్ ఉన్నాయి. 1 కేక్ ఏమో మా కృతిక్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తెచ్చారు. ఇంకో కేక్ ఏమో మేము తీసుకొచ్చాము. మా కృతిక్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో కూడా 1 కేక్ కట్ చేయించాము. ఇంకా మేము తీసుకొచ్చిన కేక్ మేము కట్ చేయించామన్నమాట. అందుకే ఇక్కడ 2 కేక్స్ అయితే పెడుతున్నారు. బాగున్నాయి కదా, పిల్లలందరూ కేక్ చుట్టూ అలా నిల్చొని చూస్తున్నారనమాట. కేక్ ఎప్పుడు కట్ చేస్తే తిందామా అన్నట్టు. కేక్ కూడా చాలా బాగుంది. మా అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి చైర్లో అయితే కూర్చుండబెట్టామన్నమాట. ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ అయితే అత్తయ్య మావయ్య వాళ్ళ చేతుల మీదనే కేక్ కటింగ్ అయితే చేయిస్తాము. మా పిల్లల ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ కూడా మా అత్తయ్య మావయ్య వాళ్ళతోనే కటింగ్ అయితే చేయించామన్నమాట. సో ఇప్పుడు మా కృత్విక్ కూడా ఫస్ట్ బర్త్డేకి మా అత్తయ్య మావయ్య చేతుల పైనే కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాము. సో అంతమంది జనాలను చూసేసరికి ఏంటిదో పాపం వానికి కూడా అర్థం కాలేదు. సో ఇలా పూలమాల వేసేవరకంటే కొంచెం వెయిట్ చేయడనమాట వాడు. ఫైనల్గా మా అత్తయ్య మావయ్య వాళ్ళతోనైతే కేక్ కటింగ్ అయితే చేయించేసాము. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వానికి అయితే కేక్ తినిపించేసి ఇంకా బ్లెస్ చేసాము. సో మేమైతే ఇంకా గిఫ్ట్ కూడా వాని ఫింగర్కి అయితే పెట్టేసామన్నమాట. సో ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, గోల్డ్ రింగ్ తీసుకున్నాం అనేసి వాని కోసం. సో ఇంకా వాని ఫింగర్కి అయితే రింగ్ అయితే పెట్టేసాము. సో
ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మహిళా మండలి అనమాట. ఇంకా బర్త్డే ఈవెంట్కి అయితే వీళ్ళందరూ వచ్చి ఇంకా మా కృత్విక్ని అయితే బ్లెస్ చేసి వానికి సిల్వర్లో గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. సో మేమందరం కలిసి ఇక్కడ పిక్స్ అయితే దిగుతున్నాము. సో ఇదంతా మా మహిళా యూనియన్ అనమాట. మేమందరం కలిసి ఇంకా స్టేజ్ పైన పిక్ అయితే దిగాము అనమాట. ఇంకా చిన్నగా వీడియో క్లిప్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేమందరం కలిసి ఇంకా మా కృత్విక్తోనైతే చిన్నగా పిక్ అయితే దిగుతున్నాం అన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఫుడ్ తిందామని ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ పకోడీ అండ్ మటన్ కర్రీ, బోటీ, తలకాయ, కాళ్ళు, సో ఇవన్నీ పెట్టారనమాట. అన్నీ కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుందన్నమాట ఫుడ్ అయితే. మిక్కీ మౌస్, డోరామ్యాన్ పిల్లలతో అయితే మంచిగా డ్యాన్స్ అయితే చేయిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. పిల్లలందరూ డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా మహిళా మండలి మేమందరం కలిసి మేము కూడా డ్యాన్స్ చేసామన్నమాట. సో ఇక్కడైతే డ్యాన్స్కి రెడీ అవుతున్నాము. అందరినీ కూడా పిలుచుకొని వస్తున్నాము.
సో మేమంతా పర్ఫెక్ట్ డ్యాన్సర్లం అయితే కాదు, జస్ట్ మా ఎంజాయ్మెంట్ కోసం మేమైతే డ్యాన్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా టైం అయితే నైట్ 10:30 అయిపోయింది. ఇంకా మా మహిళా మండలి అందరూ కూడా బస్సులో వచ్చారనమాట. ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పడానికి బయటకైతే వచ్చాము. ఇంకా మొత్తం ఈవెంట్ కంప్లీట్ అయిపోయే వరకు అయితే 11:30 12 అయిపోయిందనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేమైతే ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. మా కృత్విక్ బర్త్డే ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. మీరందరూ వచ్చి మా కృత్విక్ని బ్లెస్ చేసి ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. సో మీరందరూ రావడం వల్లనే ఈ ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్స్తో చిన్నగా పిక్స్ అయితే దిగానమాట. సో లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.